హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను నల్లేరు హార్వెస్ట్ చేసి మళ్ళీ చట్నీ కూడా చేస్తాను. అసలు ఈ నల్లేరులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే అండి మనకి తెలియవు. అన్ని నల్లేరులో 100 గ్రాముల నల్లేరుకు వచ్చేసి 284 కిలో క్యాలరీ ఎనర్జీలు ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్ సి అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ఫైబర్ అండి మన శరీరానికి. మనం అందరం ఇప్పుడు ఫైబర్ ఫుడ్ అని వెంటబడి తింటున్నాం కదా. ఆ ఫైబర్ ఫుడ్ వచ్చేసి ఈ నల్లేరులో 64 గ్రాములు ఉంటుందండి 100 గ్రాములకి. 100 గ్రాముల నల్లేరులో ఇంకా చూడండి మరి. ఇప్పుడు దీని ఉపయోగాలు కూడా నేను చెప్తానండి. ఏమేమి ఉంటాయి? ఎముకలు, ఇరిగిన ఎముకలు టక్మని అతుక్కుంటాయి. చూసారుగా ఎంత హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉంది ఇంకో చోట, అది కూడా కోస్తాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చా కదా. ఈ ఎముకలు మంచిగా అతుక్కోవటమే కాదండి, కీళ్ళ నొప్పులు, మనకి ఎక్కడెక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో ఆ నొప్పులు అన్నీ కూడా ఆ జాయింట్స్లో మనకు గుజ్జు అనేది లేకపోవటం వల్ల మనకు పెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆ పెయిన్స్ తగ్గుతాయండి. అవి మంచిగా గుజ్జు పెట్టిద్ది అనమాట. ఈ నల్లేరులో అంత ఉంది, జిగురు వస్తుంది మన ఎముకలకి మధ్యలో వచ్చి నొప్పులు తగ్గుతాయి, అతుక్కుంటాయి అన్నమాట. విరిగిన వాళ్ళు నల్లేరు పచ్చడి తింటే ఎంత ఫాస్ట్గా తగ్గుద్దంటే, ఎముకలు అతుక్కుంటాయంటే అంత ఫాస్ట్గా. అసలు దవడ ఎముకలు కూడా అండి, డాక్టర్లు కూడా ఇది రీసెర్చ్ చేసి చెప్పారంట. వాళ్ళు పెట్టి నల్లేరు పౌడర్ వాడేవాళ్ళు వాళ్ళు. అసలు అంత మంచిగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ నల్లేరు. ఇంకొకటండి, మన లేడీస్కి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ అసలు లేడీస్ చాలామంది, మగవాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ అవి ఇవి వాడుతున్నారు మంచిగా ఉండటానికి, చర్మం సౌందర్యానికి. ఈ నల్లేరు మనం వాడితే కనుక మనకి చర్మ సౌందర్యం రెట్టింపు అవుద్దండి. చర్మం ముడతలు అనేది రాదు. ఇంకైతే నేనైతే చూడండి, ఇది చిన్న కొమ్మ కూడా చక్కగా బతికిద్దండి. మా ఇంట్లో ఉంది, ఎవరైనా కావాలంటే వేసుకోండి. ఒక చిన్న కొమ్మ పచ్చడికిగా అయితే లేదండి, నేను ముందే చెప్తున్నాను. మీరు వేసుకొని పెంచుకోవడానికైతే ఇస్తాను. అంత త్వరగా బతికిద్దంట. అయితే ఈ నల్లేరుని ప్రాసెస్ చేయాలంటే మనం కాస్త ముందు ఏం చేయాలంటే కొబ్బరి నూనె అయితే రాసుకోవాలండి. నాకైతే ఆ కొబ్బరి నూనె కూడా చాలలేదు. నాకు గోరుతో తీసాను. అట్లా ఇరగదీసేటప్పటికి ఇప్పటికి కూడా మరుసటి రోజు కూడా గోరు నొప్పి తగ్గలేదండి. దురదగా ఉంటుంది, కొంచెం నొప్పి కూడా ఉందండి. ఎందుకంటే అవి బాగా ముదిరింది అయితే త్వరగా అట్లా అంటే వస్తుందండి. లేతవి కూడా వాడుకోవచ్చు. నాకైతే ముదిరిపోయింది. నేను కొయ్యటం కొంచెం లేట్ అయ్యేటప్పటికి వర్షాల వల్ల అటు ఇటు ఫంక్షన్లు తిరగటం వీటన్నిటి వల్ల అదిగోండి నేనైతే అట్లా తీస్తున్నాను. మంచిగా తీసుకోవాలండి. కొబ్బరి నూనె మాత్రం తప్పనిసరిగా రాసుకోండి. గ్లౌజులు వేసుకోండి. అసలు మా ఇంట్లో ఉన్నాయి, నేను వేసుకోవటం మర్చిపోయాను. గ్లౌజులు అయితే కంపల్సరిగా వేసుకొని అట్లా మీరు తీసుకున్నారంటే అదంతా పీసు, గోరు చిక్కుడుకాయ, మనం చిక్కుడుకాయలు కూడా పీసు ఎలా తీస్తామో అలా తీసేయండి. ఈ 4 వైపులా దబ్బల్లాగా ఉంటాయండి. ఆ దబ్బలు అయితే మాత్రం మెయిన్ ఆ దబ్బల్లోనేనండి నూగు ఉండేది. ఆ నూగు అయితే కంపల్సరిగా తీసేయండి. మనకి కఫం కూడా పోయిద్దండి ఈ పచ్చడి తింటే. మనకి గొంతులో కఫాన్ని కూడా కొట్టేస్తుంది, నొప్పులు తగ్గిస్తుంది. అసలు అన్నీ లేవండి. ఇంకా నేనైతే నాకు తెలిసి నేను ఎక్కడో చదివాను ఈ నల్లేరు గురించి. కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములే. చూసారా ఎంత తక్కువ ఉన్నాయో. ప్రోటీన్స్ అయితే 6.4 అంటే ఇంకా తక్కువ ఉన్నాయి. క్రొవ్వు వచ్చేసి 7, చాలా తక్కువ ఉంది. విటమిన్ సి చూడండి 100 మిల్లీగ్రాములు ఉంది విటమిన్ సి. ఫైబర్ వచ్చేసి 64 గ్రాములు. మనకు కావాల్సింది ఫైబర్ ఎక్కువ కావాలి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచిద్ది. అది ఫుల్గా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పచ్చడి నేను ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అది క్లీన్ చేసుకున్నా కదా, ఆ పీసులు అవన్నీ తీసేసా కదా. ఇప్పుడు వాటిని అవిగోండి ఒక బాండీలోకి వేసుకొని అన్నిటినీ కూడా వేసుకుంటాను. అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఎన్ని పోషకాలు కావాలో అన్ని పోషకాలు ఈ నల్లేరులో ఉన్నాయి. ఏం లేదండి, పిచ్చి మొక్కల్లాగా అసలు మేము చేలకట్టి వెళ్తుంటే కంపలమ్మటి గుట్టలమ్మటి పెరిగి అల్లుకోపోద్ది. దాని విషయం తెలియక ఎంత నష్టపోయామో. అప్పటి నుంచి ఎందుకు తినలేదా అని నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. చిన్నప్పుడు తిన్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా నాన్న కోసం చేసేది. మా అమ్మ మా పక్కింటి ఆంటీ సీతమ్మ అత్తయ్య అని తను
ఏం చేస్తావులే పిల్ల పిల్ల అంటది మా అమ్మ, చిన్నది కదా కోడలికి, కోడలు వరుస అయింది. ఇదిగో పిల్ల, ఇదిగో బాలకృష్ణకి కొంచెం పెట్టని మా నాన్న కోసం ఇచ్చేది. అప్పుడు మేము కూడా తినేవాళ్ళం అండి. ఆమె లేదు పాపం, ఇప్పుడు మా అమ్మ మా నాన్నే లేరు, ఇంకా ఆమె ఉంటుందిలేండి, ఇంకా పెద్దది కదా. బాగా చేసేవాళ్ళం. అదిగోండి 2 వరుసలు అయితే మంచిగా కడుక్కున్నాను. దాన్ని కళాయి మీద వేసి కాస్త వాటర్ ఉంటుంది కదా ఈ నీళ్ళది, అది పోయేదాకా కొంచెం అట్లా తిప్పి, ఇప్పుడైతే కాస్త ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసి కంపల్సరిగా వేపాలండి. ఇది ఎండుమిర్చి, నేను పచ్చిమిర్చి టమాటాలు ఇవేమీ వేయట్లా, ఓన్లీ ఎండుమిర్చి వేస్తున్నాను. ఎందుకంటే మనకి పట్టాల్సింది శనగిత్తనాలు, టమాటాలు, నూగులు, పప్పులు, మిప్పులు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మనం నల్లేరు తినాలి, ఎక్కువ తినాలి. అవన్నీ వేస్తే నల్లేరు అనేది తగ్గిపోయి టమాటాలు, శనగిత్తనాలు ఇవి ఎక్కువైపోయి మన శరీరానికి ఏమంత పట్టదేమో అని నాకు అట్లా అనిపించింది. ఎవరిష్టం వాళ్ళది, రుచి కోసం అయితే వేసుకోండి. నేనైతే అచ్చం నల్లేరు ఎండుమిర్చి, ఇంకేమి ఇట్లా టమాటా కానీ, శనగిత్తనాలు కానీ, శనగపప్పులు కానీ, నువ్వు పప్పులు కానీ ఏమి తలుచుకోవాలి. ఓన్లీ అదిగోండి నల్లేరు కొంచెం వేగింది. ఇంకాస్త ఏగేలోపు మనం ఏం చేద్దామంటే, ఇగో ఎండుమిర్చి కొంచెం తొడియాలు తీసి పెట్టుకుంటాను నేను. చిన్న కొమ్మండి, ఒక చిన్న కొమ్మ చాలు, మీకు ఎంత అయిద్దో మీకు పచ్చడి కోసం. కంపల్సరిగా ప్రతి గుమ్మ ముందు తులసి మొక్కని, కలబంద మొక్కని ఎలా అయితే పెంచుకుంటామో ఈ నల్లేరు మొక్కను కూడా అలా పెంచుకోవాలండి. పెంచుకొని తిని చూడండి, అసలు మీకే తెలుస్తుంది అసలు ఎంత టేస్ట్ అంటే. పచ్చడి కూడా మామూలు టేస్ట్ ఉండదు నిజం. ఇది కంపలమ్మటి, దొడ్లమ్మటి పెరిగే మొక్క అని చీఫ్గా చిన్నగా చూడొద్దు. ఇది చాలా పెద్ద అమూల్యమైన మొక్క అన్నమాట. మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అసలు చూడండి ఎంత చక్కగా చేస్తున్నానో నేను. చూసి ఇంకా ఏగుతున్నాయి అన్నమాట. అదిగోండి ఏగేసాయి. ఇప్పుడు అన్నీ ఏగిన తర్వాత నేను కాస్త ధనియాలు అవన్నీ ఏగాయి అన్నమాట. ఎండుమిర్చి, నల్లేరు ఇప్పుడే ఏమొద్దు, అవసరం లేదు, నేను వేస్తున్నా చూడండి. పచ్చడి మీకు టేస్ట్గా ఎందుకు ఉండదో అప్పుడు నన్ను అడగండి, చేసుకొని తిని. ధనియాలు కొంచెం వేసానండి. ధనియాలు కొంచెం ముందు వేసుకుంటే ధనియాలు కాస్త ఏగుతాయి. ఇంకా ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా కాస్త వేసేద్దాం. అంత మంచి అసలుకి నిజంగా మా అమ్మ అయితే చాలా రోజులు పెంచింది, ఇంటి ముందు వేసింది. కానీ నాకు అప్పుడు తెలియలేదు, అప్పటి నుంచి తినలేదని ఇప్పుడు ఫీల్ అయిపోతున్నా. కనీసం ఇప్పటి నుంచి అన్నా తింటా, నేను స్టార్ట్ చేస్తా. చిన్నప్పుడు తిన్నా, అప్పుడు భలే కమ్మటి వాసన వచ్చేది. అత్త అత్త అనేదాన్ని నేను కూడా, మా నాన్నేమో అక్క అక్క అనేవాడు. చాలా ఇంటి పక్కనే అన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికి బాగా పెట్టేదన్నమాట. ఎల్లిపాయలండి అవి, జీలకర్ర ఆవాలు వేసాను, ఎల్లిపాయ, అదిగోండి కరివేపాకు, ఇవన్నీ. ఎల్లిపాయలు వేస్తే చాలా మంచిదండి. ఎల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిని ఎంత ఎక్కువ వాడుకుంటే మనకు చాలా అంత మంచిదన్నమాట. ఇంకా అయితే ఇవన్నీ అయితే ఏగినాయి. ఇంకా నేను ఇప్పుడు పొద్దుగూకిందండి, చీకటి పడింది. నేను అవి కోసుకొని అంతా చేసేటప్పటికే 7 అయింది. అందుకని 7 కాలేదులే, కానీ ఇంకా రోటి దగ్గరకు పోయి అయ్యేటప్పుడు నూరేటప్పటికి అయ్యిద్ది 7. ఇంకైతే అదిగోండి మిక్సీ వేస్తానండి. ఏం కాదు, మిక్సీ వేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. అవిగోండి ఇంకా వాటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, ఇంకా మీరేం వేయక్కర్లా, కాస్తంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, మనకి ఆ క్వాంటిటీ ఎంత ఉందో తెలుస్తుంది కదా, ఎంత చింతపండు పట్టిద్దో, 2 రెబ్బలు 3 రెబ్బలు అలా మీరు తినే పులుపుని బట్టి సమానంగా ఉంటేనే బాగుంటుంది. చూసి మళ్ళీ అయినా వేసుకోవచ్చు. అదిగోండి కాస్తంత గళ్ళుప్పు వేస్తున్నాను, తక్కువ. ఇంకా వచ్చేసి కాస్తంత చింతపండు గుజ్జు వేస్తాను, అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, గుజ్జు చేసుకొని. ఇంకట్లా అనమాట. నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకలు అతుక్కోవటం మీకు అసలు ఎంత మంచి మెడిసిన్ అండి ఇది. ఇంకా నిజంగా చెప్పాలంటే మనం రోజు రవంత మెడిసిన్ తిన్నట్టే మన ఆరోగ్యం కోసం. అదిగోండి చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసాను. ఇది బాగా పులుపులేండి, మీరు చూసి చేసుకునేవాళ్ళు వేసుకోండి. అసలు చాలా ఈజీ అండి, ఈజీ ప్రాసెస్ ఈ చట్నీ చేసుకోవటం. మనం చిటికలో తయారైపోయింది. ఇంక దీన్ని మనం తాలింపులు గీలింపులు
అనవసరం, ఎందుకు మళ్ళీ ఆయిల్ ఫుడ్ తిన్నట్టు అయిద్దా లెక్క మళ్ళీ ఎక్కువ. ఎందుకంటే అసలు ఆమెతో చక్కగా అసలు ఇంకా చాలు అట్ట పట్టేసింది కూడా, మెత్తగా వచ్చేసింది. తీసి ఇది మనము ఉంటుందండి నిలవ, ఎందుకంటే చుక్క నీళ్ళు పోయిలా. నల్లేరే అసలు వాటర్ మొక్క, మనకి చూడటానికి గట్టిగా అట్లా కాడలా కనిపిస్తుంది, కానీ దీనిలో వాటర్ అయితే మస్తుగా ఉంటుంది. చూసారుగా, నేను ఒక చుక్క వేయలేదు, పైగా పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి, టమాటా వేయలేదు, అంతా మీ కళ్ళ ముందే చేశాను నేను. అదిగోండి, టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదండి. అన్నీ సరిపోయాయండి నేను వేసినవి. నేను మళ్ళీ తిరిగి ఏమీ వేయలేదు, నేను తాలింపు కూడా వేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు పెడుతున్నా ఈ వీడియో, కానీ రాత్రి నేను తిన్నా అనమాట. అసలు అంత బాగుంది, వేడి అన్నం పెట్టుకొని అంత నెయ్యి వేసుకొని తిన్నా. అసలు చట్నీ ఎంత బాగుందోనండి. ఇంకెందుకండి ఆలస్యం, మీకు ఎక్కడైనా నల్లేరు దొరికిద్దండి, చెట్ల కర్రలు అమ్మటి. మీకు వెంటనే నల్లేరు తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినండి. మెయిన్ చర్మం ముడతలు రాదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్